హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయ కర్రీ చేశాను. టమాటో పేస్ట్ వేసి ఎలా చేశానో చూసేద్దాము. చేయండి. ఇలా మనం కొన్ని వాటర్ తీసుకొని, ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లోనే మనం వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలి. అలా వేయకపోతే ఏంటంటే అండి, మనకి వంకాయ అనేది వగరొచ్చేస్తుంది, అలాగే దాని కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అండి కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటూ దీంట్లో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ అలాగే పసుపు ఒక స్పూన్ వేసుకోండి. అల్లం ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలండి, వంకాయని ఒక 4 చెక్కలకి కట్ చేసుకున్నాము. పూర్తిగా కట్ చేయలేదండి, సగానికి కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. అలా వేసేసుకొని తర్వాత వీటిని ఇందులో ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై చేసుకుంటూ మనం చేసుకుంటాము. ఎప్పుడు అంటే మనం మసాలా అండి, గుత్తి వంకాయ అంటే మనకి గుర్తొచ్చేది మసాలా గ్రేవీనే. అలా కాకుండా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఒక్కసారి చూడండి, నా ఛానల్కి వచ్చి ఒకసారి కర్రీని చేసి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. దీంట్లో ఏంటంటే అండి, మనము టమాటాలు ఉంటాయి కదా, టమాటోని మనము మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే అండి, ఫస్ట్లోనే మనం ఏ కూరగాయ అయినా సరే అండి, అది ఆలు అయినా, బెండకాయ అయినా, దొండకాయ అయినా, ఏ వెజిటబుల్ అయినా సరే నేను ఫస్ట్ వేయంగానే సాల్ట్ వేస్తాను. దానివల్ల ఏంటంటే అండి, మనకి ముక్క అనేది చప్పగా ఉండదు. ఆలు అయినా, బెండకాయ అయినా, ఏదైనా సరే మనకి ఫ్రై కూడా తొందరగా అయిపోతాయి సాల్ట్ వేయడం వల్ల. ఇలా మనకి ఇలా మనం నొక్కితే ఇలా వస్తుంది చూడండి, ఇలా రావాలన్నమాట ముక్క. మనం కాయ అనేది మగ్గాలి బాగా. మనం ఏంటంటే గ్రేవీలో కొబ్బరి, గసగసాలు, నువ్వులు ఇలా యాడ్ చేసుకొని మనము చేస్తాం కదండి. ఎప్పుడు వంకాయ గ్రేవీ అంటే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఏంటంటే అది అందరూ తినలేరు, పెద్దవాళ్ళకి అరగదు అని చెప్పేసి తినరు. ఇంకొక విషయం అండి, వంకాయలు చాలామంది వంకాయ తింటే మాకు ఒళ్ళు నొప్పులు వస్తాయని, వంకాయ తింటే దురద వస్తుందని ఇలా చాలామంది తినకుండా ఉంటారు. అలా ఏమి ఉండదండి. ఇది తింటే అది తింటే ఇలా అని, అది మన హెల్త్ అంతే. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. నాకు తెలిసిన విషయం అయితే వంకాయ తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి అనేది అయితే అది అస్సలు కాదండి. మనకి అదనైతే రాంగ్ అండి. నేనైతే నాకు తెలిసిన మట్టికైతే చెప్తున్నాను అంతే. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఇలా మగ్గుతాయి. తర్వాత మనము ఒక 4 టమాటా తీసుకున్నాము అండి. ఇది నేను ఒక 1/2 kg వంకాయకి చేస్తున్నాను. ఇలా 4 టమాటో వేసుకొని ఇలా పేస్ట్ చేసి మనం పెట్టేసుకొని ఇలా ముక్క అనేది ఇలా మగ్గాలండి నూనెలో. ఇలా మగ్గిన తర్వాతనే మనం ఈ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందే వేసుకోకూడదు, అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు వేసేసుకోండి. ఇప్పుడు ఇలా వేసేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది నా ఛానల్కి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత మనము ఇప్పుడు దీన్ని కలుపుతూ ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని దీన్ని ఒక 10-15 మినిట్స్ మనం వదిలేస్తే చక్కగా అయిపోతుంది కర్రీ. ఇది అయితే రోటీలోకి సూపర్గా ఉంటుంది. రోటీలోకి అలాగే వైట్ రైస్ లేదంటే వెజ్ రైస్ అండి, వెజిటేబుల్ రైస్ ఉంటుంది కదా, జీరా రైస్, అలా వెజిటేబుల్ రైస్ లేదంటే బగారో రైస్, వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వెజ్ తినే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా మగ్గుతుందండి, ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత
దీంట్లోకి మనం ధనియాలండి, ఈలోపు మనం ధనియాలని వేయించి పొడి చేసి పెట్టుకున్నాము. ఈ ధనియాల పొడి అండి, ఉట్టి ధనియాల పొడి అండి, ఇందులో ఏమీ యాడ్ చేయలేదు నేను. ఇది ఒక స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం గరం మసాలా అండి, ఇది గరం మసాలా పొడి. గరం మసాలా అంటే ఏం లేదండి, ధనియాలు, తర్వాత దాల్చిన చెక్క, అలాగే 2 విలాచి, లవంగా అండి వేసుకున్నాను. లవంగ కూడా ఒక 2 అండి, లవంగాలు ఒక 2, విలాచి ఒక 2, దాల్చిన చెక్క ఒక 2, అలాగే కొన్ని ధనియాలు వేసి పొడి చేసేసి, ఆ పొడిని ఒక స్పూన్ ఉంటుంది, ఆ స్పూను ఇందులో వేసేసుకున్నాను. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అండి యాడ్ చేసుకున్నాను. అస్సలు ఎంత సూపర్గా వచ్చిందండి కర్రీ అయితే, చాలా బాగుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఇది మాత్రం రోటీలో తిని చూడండి, రోటీలో కానీ లేకపోతే వెజిటబుల్ రైస్, బగారా రైస్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే వైట్ రైస్తోనే అసలు చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది కూడా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇంతకన్నా అడుగుతున్నాను, ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా. కామెంట్ చేయండి, మంచి మంచి కామెంట్స్, మంచి మంచి సజెషన్స్. మీకు ఏమైనా నా ఛానల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. బాయ్ అండి.